ఒక మనకి ఇచ్చింది కాబట్టి మనం మహనీయులను మనం తలుచుకునే అవసరం ఉన్నది. మరి ఇంత ముందు ఉండేనా అంటే లేకుండే కాబట్టి ఈ మహనీయులందరూ ఎక్కువ శాతం బీసీలే. సంత తుగడోజీ మహారాజ్ బీసీనే, ఛత్రపతి శివాజీ మహారాజ్, షాహు మహారాజ్, సంభాజీ మహారాజ్ ఇతని కొడుకు సంభాజీ మహారాజ్ మన కోసం, మన స్వేచ్ఛ కోసం, మన స్వతంత్రాల కోసం అతని యొక్క శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసిండు మొఘల్ సామ్రాజ్యం మనుషులు. అటువంటి కాలంలోనే మా సమాజానికి, మా శూద్రులని మీరు శూద్రులని పరిలోకి తీసుకున్నారు కాబట్టి మాకు విద్య అవసరం, మాకు రాజ్యాధికారం అవసరం. మొదలి రాజ్యాధికారం కోసం కొట్లాడి మొఘల అఫ్జల్ ఖాన్ అసంటి మొఘల సామ్రాజ్యంని కూలగొట్టి వాళ్ళతో యుద్ధాలు చేసి లడాయిలు చేసి మనకు స్వేచ్ఛని, సమానత్వాన్ని, న్యాయాన్ని, సోదరి భావాన్ని మనకు ఇవ్వడం జరిగింది. మనకి ఇలాంటి కార్యక్రమాలు చేసుకునే అధికారం కూడా లేకుండే. అంటే ఇవాళ మనం స్వేచ్ఛగా మన భావాన్ని వ్యక్తం చేసే అధికారాన్ని కూడా వాళ్ళు ఇచ్చింది. వాళ్ళ భిక్షే, వాళ్ళు ఇవ్వకపోతే మనం ఇవ్వలేం. మనల్ని మనుషులుగా పరిలోకి తీసుకోలేదు ఎప్పుడో వీళ్ళ కాలంలో. అందుకే మన కోసం కొట్లాడి మనకు ఈ స్వతంత్రాన్ని తెచ్చింది కాబట్టి మనం ఇలా స్వేచ్ఛగా స్వతంత్ర జీవితాన్ని మనం ఏ విధంగా ఉండాలనుకుంటున్నామో, ఏ విధంగా ఉచ్చ జీవితాన్ని పొందాలనుకుంటున్నామో, శ్రేష్టమైన చదువులు చదువుకోవాలనుకుంటున్నామో, శ్రేష్టమైన బంగ్లాలు మిద్దెలు కట్టుకోవాలనుకుంటున్నామో కట్టుకునే అధికారాలన్నీ వీళ్ళు ఇచ్చింది. కాబట్టి మనం ఇవాళ మనం శివాజీ మహారాజ్ని మనం పూజించుకుంటున్నాం. మరి మనకు మనుషులుగా గుర్తింపు చేసిన శివాజీ మహారాజ్ మన గొప్పనా, లేదా మనకు ఇతరెవరైతే మనని దూరంగా ఉండి మనకు ఎలాంటి స్వేచ్ఛ లేకుండా చేసిన వారు గొప్పనా? దీన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. అంటే మనం ఇవాళ శివాజీ మహారాజ్ చిన్నతనంలోనే తోర్నా కిల్లా అంటే కోటలు, మునుపు వాళ్ళ కాలంలో రాజ్యాలు గెలుచుకునేది. మనం ఇవాళ అదే ఇండైరెక్ట్ లా ఆ రోజు యుద్ధాలు కత్తులతో, బల్యాలతో లడాయి చేసి గెలుచుకునేది. ఈ రోజు మనం బాబాసాహెబ్ గారి భిక్ష వల్ల ఓటు హక్కు ద్వారా అదే లడాయిని మనం చేస్తున్నాం ఓటుతోని. అంటే అహింసా తత్వంతో. ఆ రోజు హింసాతత్వంతో చేసేది ఈ రోజు అహింసా తత్వంతో. అది సామ్రాట్ అశోక్ గారు, ఇతను మహాచక్రవర్తి, ఆసియా ఖండంలో సగం ఆసియా ఖండం గెలుచుకున్న మహాచక్రవర్తి. అది మన సామాజిక వర్గం నుంచి జన్మించాడని మనం గర్వంగా ఫీల్ కావాలి. వీళ్ళందరూ మనోళ్ళే, ఈ లెవెల్ కూడా వేరేటోళ్ళు కాదు. అతను కళింగ యుద్ధంలో జయించి ఒక్కొక్కరు ముక్కలుగా రక్తాలు పారి చనిపోతుంటే ఇటువంటిది ఈ రాజ్యం వద్దు, ఈ నా సమాజం చావడం వద్దు అని అతని యొక్క రాజ్యాన్ని విడిచిపెట్టి అతని యొక్క కత్తులు కటారులు అన్నీ తీసిపడేసి బౌద్ధాన్ని స్వీకరించి ఇద్దరు కొడుకు బిడ్డలను ఈ దేశ సమాజం కోసం, ఈ దేశ ఉన్నతి కోసం అతను ఇద్దరు పిల్లలను ఈ సమాజానికి విడిచిపెట్టిన మహా యోధుడు. ఇవాళ రిజర్వేషన్ పితామహుడు షాహు మహారాజ్, శివాజీ మహారాజ్ యొక్క మనవడు షాహు మహారాజ్. మరి ఇలా చెప్తూ ఉంటే ఎన్నో మహానీయుల యొక్క త్యాగాలు మనకు ఉన్నాయి. కాబట్టి మనం ఇవాళ ఏ విధంగా మనం జీవించాలో ఆ విధంగా జీవించగలుగుతాం. మరి మహానీయుల యొక్క విచారాలు ఇంకా చాలా ఉన్నాయి. మీరందరూ కూడా నేర్చుకోవాలి, మాట్లాడాలి, ముందుకు రావాలి. మనం అందరం కలిసి ఉంటేనే ఈ రాజ్యాధికారం వస్తుంది. మళ్ళీ మనం ఆ రోజు వీళ్ళు చేసిన రాజ్యం మన దగ్గరికి వెళ్ళిపోయి చాలా రోజులు అవుతాయి. ఇవాళ ఇతని జన్మదినం 396వ చేసుకుంటున్నాం. అంటే దగ్గర 400 సంవత్సరాలు మనం రాజ్యం కోల్పోయి మనం బానిసలుగా ఉన్నాము. మనకు రాజ్యం కావాలి, స్వరాజ్యం కావాలి. హిందవీ స్వరాజ్యం అంటే ఈ భారతదేశం కాక ఈ ప్రపంచంలోనే ప్రతి వ్యక్తి మానవతా ధర్మంతో పనిచేయాలి. మనము కులాలతో కొట్లాడతాం, కులాలు కాదు. మనం అందరం మనుషులం. మనం మానవతా ధర్మం, మన ధర్మమే మహనీయుల యొక్క ధర్మం.
మహానీయులు చెప్పిన విధంగా మనం నడుచుకుంటే మన పిల్లలను చాలా ఎక్కువ చదివియాలి. ప్రతి ఒక్క వ్యక్తి పిల్లలను చదివియాలి. చదువుతోనే ప్రతి ఒక్కటి అవుతుందని మహానీయులు మనకు బోధించింది. మహాత్మా జ్యోతిబా ఫులే అన్నాడు, విద్య వినా మతి గెలి, మతి వినా నీతి గెలి, నీతి వినా గతి గెలి, గతి వినా విత్త గెలి, విత్త వినా శూద్ర కచలే, ఎవడే సారే అనర్థ అవిద్యనే. విద్య లేకపోతేనే వివేకం లేదు, వివేకం లేకపోతే నీలో తేజం లేదు, పనితనం లేదు, పనితనం లేకపోతే పైసా లేదు, పైసా లేని దానికి మనం అందరం ఈ పరిస్థితులు ఉన్నామని చెప్పిండు. చదవాలి, ఎక్కువ చదువుకోవాలని మనకు వివరించిన మహాత్మా జ్యోతిబా ఫులే. ఇవాళ స్త్రీలు చదువుకుంటానికి అర్హత లేని కాలంలో పాఠశాలలు నిర్మించి స్త్రీలకు స్త్రీయే గురువు ఉండాలని మహాత్మా జ్యోతిబా ఫులే అతని భార్య